ఇచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు చెల్లిద్దాము. మరి సామెతలు కీర్తనలు 31:19 వచనము. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నిజంగా దేవుని సన్నిధానానికి వస్తున్నాము, మరి అనుదినము మరి దేవునితో సహవాసం కలిగి ఉంటున్నాము. మరి ఇంకేంటి మీరు చాలా మంది ఏమంటారంటే, మీరు ఇంత ప్రార్థన చేస్తున్నారు, ఇంత చేస్తున్నారు, ఇంకా ఎందుకు మీకు ఈ విధంగా జరుగుతుందని చాలా మంది మనల్ని అడుగుతుంటారు, ప్రశ్న వేస్తుంటారు. కానీ మన నిమిత్తము ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అది కంటికి కనబడది, చెవులకు వినబడదు, హృదయానికి గోచరం కాని ఎన్నో గొప్ప మేలులు దేవుడు చేస్తాడు. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నిజంగా దేవుని మరి గురించి మరి మనుషుల ఎదుట మనుషులకు భయపడకుండా దేవుని సన్నిధానానికి రావడము, మనుషులకు భయపడకుండా దేవునికి ప్రార్థన చేయడము, మనుషులకు భయపడకుండా ఎప్పుడైతే దేవుని పని చేయడానికి ముందుకు వస్తావో మరి వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నిజంగా దేవి కూడా చూసుకున్నట్లయితే మన మధ్య ఉంది. మనుషులకు ఆమె భయపడట్లే. చర్చికి వెళ్తే ఏమంటారో అని చాలా మంది అంటూ ఉంటారు, తనకు వచ్చింటాయి కూడా అవి. కానీ మనుషుల వైపు చూడకుండా దేవుని సన్నిధానానికి వస్తుంది. ఆమె నిమిత్తము దేవుడు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఆ విధంగా మరి చూసుకున్నట్లయితే అదే కీర్తనలు 34:10 ఒకసారి చూసుకుంటే, సింహపు పిల్లములు లేమి గలవే ఆకలి కొనను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. నిజంగా ఏ మేలు కూడా కొదువు లేకుండా దేవుడు మరి దేవుని యందు మరి ఏమంటారు భయభక్తులు కలిగిన వారికి మేలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి? మనుషులను చూసి మనము దేవుని ఆరాధించడం చాలా మటుకు వాళ్ళు చూస్తే ఏమనుకుంటారో, నాకు సరిగ్గా పాడడానికి రాదు, లేకపోతే నాకు ప్రార్థించడానికి రాదు, నేను పాడితే వాళ్ళు నవ్వుతారేమో, ఎగతాళి చేస్తారేమో అని అనుకుంటాం. కానీ నువ్వు పాడేది నీ దేవుని కొరకు, నువ్వు స్తుతించేది దేవుని కొరకు. కాబట్టి దేవుని యందు భయము భక్తి కలిగి నువ్వు మరి ముందుకు వెళ్తే దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఎన్నో గొప్ప మేలులు, ఉపకారములు దేవుడు నీకు చేయాలని సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు దేవుని యందు మరి భయము భక్తి కలిగి ఉన్నప్పుడు మరి ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదని నీవు తెలుసుకోగలుగుతావు. అదేవిధంగా మరి అదే కీర్తన 95:7 వచనం చూసుకుంటే, రండి నమస్కారము చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు కదా. దేవుని మాటలను మనం అంగీకరించిన ఎడల, దేవుని మాటలు మనం వింటున్నప్పుడు మరి ఆ మాటల ప్రకారం మనము జీవించిన ఎడల అది ఎంతో మేలు. రండి సాగిలపడి మరి నమస్కారము చేద్దాం. మనల్ని సృజించిన మరి దేవుని మనము స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి, ఎందుకు మహిమపరచాలి అని అంటే, మనల్ని సృజించిన దేవునికి మనము స్తుతించాలి. అందుకే మరి సమాజంగా కూడి, సంఘంగా కూడి, కుటుంబంగా కూడి దేవుని ఆరాధించడము అది ఎంతో మేలు కదా. మరి 133లో చూసుకుంటే, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము కదా. ఒక సంఘంగా మరి ఇక్కడ చేరాము, ఒక సహోదరులుగా చేరాము. మనం ఐక్యత కలిగి ఉన్నప్పుడు, ఐక్యత కలిగి దేవుని ఆరాధించినప్పుడు, ఐక్యత కలిగి దేవుని స్తుతిస్తే అది ఎంతో మేలు. అందుకే మరి ఆదివారం ఆరాధనకి మనం అందరం కలిసి దేవుణ్ణి స్తుతించాలి. అది ఎంతో మేలు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. అందరం కూడా లేచి నిలబడి
హృదయపూర్వక ఆరాధన చేసుకుందాం. నిజంగా మనల్ని సృజించిన దేవుణ్ణి, మనల్ని అనుదినము కూడా మనల్ని పోషిస్తున్న దేవుణ్ణి, మనల్ని నడిపిస్తున్న దేవుణ్ణి మనము ఆరాధన చేసుకుందాం. అందరం కూడా హృదయపూర్వకంగా దేవుని స్తుతించండి. చిన్నలు పెద్దలు అందరూ కూడా ఒకసారిగా హృదయంలో దేవుని ఆరాధన చేసుకుందాం. హృదయంలో దేవుని స్తుతిస్తాం. నిజంగా ఎన్ని గొప్ప మేలులండి దేవుడు మన పట్ల చేశాడు. మనము అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే నిజంగా దేవుడు ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఆయన చేసిన మేలులకు, ఆయన చేసిన ఉపకారములకు మనం ఏమి కూడా చెల్లించలేము. కానీ హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేసుకుందాం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా
నిజంగా ఆయనను ఆరాధించు వేళ ఆయన హస్తము మనల్ని తాకినప్పుడు నిజంగా మనలో ఉన్న మరి ఏదైతే పశ్చాత్తాపం, ఏదైతే బలహీనత మనలో ఉంటుందో ఆ బలహీనత నుండి దేవుడు మనకు విడుదల కలగజేస్తాడు. ఎప్పుడైతే దేవుని నువ్వు ఆరాధిస్తావో, హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తావో, నిజంగా స్థితిని మారుస్తుంది. స్తుతి మరి యథార్థవంతులకు శోభస్కరంగా ఉంటుంది. అందరం కూడా హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం. దేవా, మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. మా పట్ల మీరు చేసిన మేలులను బట్టి, నాయన ఉపకారములను బట్టి వందనాలు ప్రభా. ఏ పాటి వారము నాయన మీకే స్తోత్రాలు ప్రభా. మీ ఉచితమైన కృపలో మమ్మల్ని జ్ఞాపకము చేసుకున్న మా తండ్రి మీకే స్తోత్రాలు. అవును నాయన, నా తండ్రి మీ సన్నిధానంలో సమయం గడపడానికి దేవా, కుటుంబంగా సంఘంగా చేరి మిమ్మల్ని స్తుతించే గొప్ప భాగ్యమును మాకు ఇచ్చిన దేవా మీకే స్తోత్రాలు ప్రభా. రాజా, ఏ పాటి వారము నాయన దేవా, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు దేవా, మా పట్ల మీరు కృపను చూపిస్తున్నారు తండ్రి. మీ కృప ద్వారానే మేము బ్రతకగలుగుతున్నాము తండ్రి మీకే స్తోత్రాలు. నాయన, మా పట్ల మీరు చేసిన నాయన మేలును బట్టి, ఉపకారములను బట్టి మీకు వందనాలు ప్రభా. రాజా, మీ సన్నిధానంలో చేరి మిమ్మల్ని స్తుతించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు దేవా. మీ కృపలో నాయన ప్రతి ఒక్కరిని మీరు దృష్టిస్తున్న దేవుడు తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు చూస్తున్న దేవుడు నాయన మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవునాయన, మీ సన్నిధానంలో నాయన సంతోషము, సమాధానం, నెమ్మది కలుగుతుంది నాయన మీకే స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవుడు తండ్రి, ఈ శ్రేష్టమైన సమయము దేవా, మీ దాసుని మీ శిలువ చాటును మరుగుపరిచి మీ దాసుని ముఖ స్వరూపం నుండి రాజమతో మాట్లాడండి. వినగల చెవులు, గ్రహించగల మనసును ప్రతి ఒక్కరికి దాయిచ్చి దేవా, విని బుద్ధిని మీరు పుట్టించండి నాయన మీకే స్తోత్రాలు ప్రభా. దేవా, మీ కృపలో నాయన ప్రియుడాని ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండమని సెలవిచ్చిన దేవుడు. అవునాయన, మేము ఆత్మీయంగానే వర్ధిల్లినప్పుడే అన్ని విషయంలో మేము వర్ధిల్లగలుగుతాము తండ్రి. నాయన, వాక్యం వింటున్నప్పుడు ప్రభా దేవా నాయన, మీ ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నాయన మీకే స్తోత్రాలు ప్రభా. దేవా, మీ కృపలో నాయన వాక్యం ద్వారా అందరితో మీరు మాట్లాడమని ఈ స్తుతి ఆరాధన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.